సీఎం జగన్ రెడ్డి పాలనలో ఉన్న పరిశ్రమలను తరిమేసి యువత నోటి వద్ద కూడు లాగేసుకున్నారన్నారు విజయవాడ టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కేశినేని చిన్ని. విజయవాడలో కేశినేని చిన్ని ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. 60 కంపెనీల్లో ఉద్యోగాల కోసం వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. కొన్ని సంస్థల్లో ఎంపికైన వారికి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అపాయింట్మెంట్ పత్రాలను అందజేశారు. నింపారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఉంటే చంద్రబాబు హయాంలో వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని, సీఎం జగన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారని కేశినేని చిన్ని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్ కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. తమ వంతుగా జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు చూపిస్తున్నామని కేశినేని చిన్ని చెప్పారు. దగ్గరికి వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుచున్నాం. వైసీపీ పాలనలో ఏపీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. వేలాది మందికి ఉపాధి ఇచ్చిన అమర్ రాజా కంపెనీ వెళ్లిపోయేలా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో లక్షల మందికి ఉపాధి దొరికిందన్నారు. మా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని మా గద్దె రామ్మోహన్ రావు కూడా మీరు చూస్తే ఎంతో గుడ్ ఎంటర్ప్రైనర్, ఆయన కింద కూడా ఎంతో మంది పనిచేస్తున్నారు. అటువంటి వ్యక్తులందరినీ ఆదర్శంగా తీసుకుని వాళ్ళు జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు ఎంతమంది వచ్చారో మీకే తెలుసు. 60 సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. 60 సంస్థలు కూడా మధ్యాహ్నానికి ఆఫర్ లెటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు అందరికీ ఆఫర్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇది శుభసూచకం, ఇది మొదటి అడుగే. ఇటువంటి జాబ్ మేళాలు నిరంతరం విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో చేస్తా ఇవాళ యువత వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళని నిల్చునేటట్టు చేస్తాం. త్వరలో 3 నెలల్లో ఈ ప్రభుత్వం మారిపోబోతుంది. కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం రాబోతుంది. మా జాబ్ మేళాలతో పాటు మా యువనాయకుడు నారా లోకేష్ గారి ధ్యేయం ఒకటే, 20 లక్షల ఉద్యోగాలు కల్పన. ఎక్కడ యువశక్తి ఉత్సాహంగా ఉంటుందో ఆ దేశాలు అభివృద్ధి చెందుతాయని ఒక ప్రగాఢ నమ్మకంతో ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు. మరి రేపు 2024 జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించేది నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం రాబోతూ ఉంది. దానిలో ప్రధానమైన ధ్యేయంగా యువకులకి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం. ఈ రోజున కేశినేని చిన్ని గారు కేశినేని ఫౌండేషన్ తరఫున జాబ్ మేళా, మెగా జాబ్ మేళా పెట్టించడం జరిగింది. 600 కంపెనీలు, 60 కంపెనీల దాకా రావడం జరిగింది. ఒక్కొక్క కంపెనీ మేము మాట్లాడిన జీవితం కనీసం 100 ఆర్డర్లు ఇచ్చి వెళ్తాం. దానిలో కూడా ఎక్కువ భాగం ఒక్కొక్క కంపెనీ 100 మందికి అపాయింట్మెంట్ ఇస్తాం. ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ న్యాయం జరుగుద్దనే కాన్ఫిడెన్స్ మాకుంది. ఎందుకంటే ఆ ఇచ్చారులందరూ కూడా మాట్లాడిన విధానం